తమిళనాడులో ఎన్నికల రాజకీయం వేడెక్కింది. ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించారు టీవీకే అధినేత విజయ్. అభ్యర్థుల లిస్టుతో పాటు హామీలు కూడా ఇచ్చారు విజయ్. మరోవైపు డీఎంకే అధినేత ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా మేనిఫెస్టో విడుదల చేశారు. ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించారు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్. రైతులకు ఉచితంగా మీటర్ లేని పంపు సెట్లు ఇస్తామన్నారు. అలాగే వృద్ధాప్య పెన్షన్ 2000కు, దివ్యాంగ పెన్షన్ 2500కు పెంచుతామని హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల కొత్త ఇళ్లు నిర్మిస్తామని ప్రకటించారు. వరి మద్దతు ధరను 3500, చెరకు మద్దతు ధరను 4500 రూపాయలకు పెంచుతామన్నారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఇచ్చే పంట నష్టం సాయాన్ని కూడా గణనీయంగా పెంచుతామన్నారు స్టాలిన్. 5 లక్షల లోపు ఆదాయం ఉన్న కుటుంబాలకు 10 లక్షల వరకు హెల్త్ ఇన్సూరెన్స్ కల్పిస్తామన్నారు. వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఇచ్చే సాయం 8000 నుంచి 12000కు పెంపు, లీటర్ పాలపై రైతులకు చెల్లించే ధరపై అదనంగా 5 రూపాయలు పెంపు, మహిళలకు నెలకు 2000 రూపాయల ఆర్థిక సాయం, వాషింగ్ మిషన్లు, గ్రైండర్లు కొనేందుకు కూపన్లు, మైనారిటీలకు 30 లక్షల వరకు బ్యాంకు లోన్లు, మహిళా స్వయం సహాయక సంఘాలకు 5 లక్షల వడ్డీ లేని రుణాలు, 35 లక్షల మంది విద్యార్థులకు ఉచిత ల్యాప్టాప్లు ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో డీఎంకే 164 సీట్లలో పోటీ చేస్తుంది. కాంగ్రెస్, వీసీకే, లెఫ్ట్ పార్టీలు, డీఎండీకే, ఎండీఎంకే, ఐయుఎంఎల్, ఎంఎంకే, ఎంజేకే లాంటి పార్టీలు కూడా డీఎంకే కూటమిలో ఉన్నాయి. ఇక టీవీకే అధ్యక్షుడు జోసెఫ్ విజయ్ తన పార్టీ అభ్యర్థులను ప్రకటించారు. రాష్ట్రంలోని మొత్తం 234 నియోజకవర్గాల్లోనూ టీవీకే బరిలోకి దిగబోతోంది. విజయ్ 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేయబోతున్నారు. చెన్నై సిటీలోని పెరంబూరు నియోజకవర్గం నుంచి, అలాగే తిరుచి తూర్పు నియోజకవర్గాల నుంచి బరిలోకి దిగుతున్నారు. ఉత్తర, మధ్య తమిళనాడు అంతటా పార్టీని బలోపేతం చేసే లక్ష్యంతో పెరంబూర్, తిరుచి తూర్పు నియోజకవర్గాల నుంచి తాను పోటీ చేస్తానని విజయ్ ప్రకటించారు. టీవీకే జనరల్ సెక్రటరీ ఎన్ ఆనంద్ టీ నగర్ నుంచి, కోశాధికారి వెంకటరామనన్ మైలాపూర్ నుంచి, ఆధవ్ అర్జున విల్లివక్కం నుంచి పోటీ చేయనున్నారు. విజయ్ అభ్యర్థులందరినీ ప్రజల సంరక్షకులుగా అభివర్ణించారు. అవినీతి రహిత పాలన అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ ఎన్నికలు తమ ప్రజా కూటమికి, స్టాలిన్ నేతృత్వంలోని కూటమికి మధ్య ప్రత్యక్ష పోటీగా ఉంటాయని స్పష్టం చేశారు. అభ్యర్థుల ఎంపికలో విజయ్ తన మార్కు చూపించారు. అత్యంత సాధారణ వ్యక్తులకు టికెట్ ఇచ్చారు. చాలా కాలంగా తన దగ్గర పనిచేస్తున్న రాజేంద్రన్ కుమారుడు శబరినాథన్ కు టికెట్ ప్రకటించారు. దీంతో తండ్రి కొడుకులు భావోద్వేగానికి లోనయ్యారు. తండ్రి కొడుకులు ఇద్దరూ వేదికపైనే కన్నీళ్లు పెట్టుకోగా విజయ్ వారిని ఓదార్చారు. అభ్యర్థుల ప్రకటన సమయంలో విజయ్ కొన్ని హామీలను కూడా ప్రకటించారు. టీవీకే అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు 4000 భృతి ఇస్తామని, యువతకు విద్య కోసం 20 లక్షల సహాయం చేస్తామని తెలిపారు. అలాగే 75% ఉద్యోగాలు తమిళులకే ఇవ్వాలని నిర్ణయాన్ని అమలు చేస్తామన్నారు. గతంలో ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేసినట్టుగా గ్రామ వాలంటీర్ల వ్యవస్థ తీసుకొస్తామని అన్నారు. 2019లో వైఎస్ జగన్ ప్రచారం చేసినట్టుగానే తనకు కూడా ఒక్క ఛాన్స్ ఇవ్వాలని తమిళ ప్రజలను కోరుతున్నారు.